థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో సారీ. నా దృష్టిలో చార్ధామ్ యాత్రలో సగం పుణ్యం రావాలి అనేటువంటి తపనతో మనం ఎలా సంపాదించుకుంటామో మిగతా సగం పుణ్యం నేనైతే ఘోడా అని పిలిచే ఈ గుర్రాలకే ఇస్తాను. ప్రాణాల్ని పణంగా పెట్టి మన గమ్యస్థానాలకి ఇవి చేరుస్తాయి. కేదారేశ్వరుడి సేవలు ఆ మాటకొస్తే చార్ధామ్ యాత్రలో రాళ్ళు రప్పలు వర్షం మంచు విపత్కర భయంకర పరిస్థితుల్ని తట్టుకొని తన యజమాని సౌఖ్యమే తన ఆనందంగా భావించి నొప్పిని ఆ పుణ్యధామానికి అర్పిస్తూ బయటకు చెప్పలేని బాధతో యాత్రికుడు ఆనందమే గమ్యస్థానమే తన ఆనందంగా భావించి సేవలందించే కీలక సాధనం ఇక్కడ ఘోడా గుర్రం. భయపడొద్దు, బాధపడద్దు, ఎందుకంటే మరో మార్గం లేదు మనకి. తొందరగా స్వామి దర్శనానికి వెళ్లాలన్నా అనారోగ్యం స్తోమత కుదరదు అవ్వదు అనుకునేటువంటి పక్షంలో మనకు కనపడేది ఈ గుర్రాలు మాత్రమే. కొంచెం నడిచి అలసిపోయిన తర్వాత దారి పొడవున ఈ గుర్రాలు ఉంటాయండి. గౌరీకుండ్ నుంచి అయితే 8,000 టికెట్ తీసుకొని ఒకవైపు కాస్ట్ కింద భరిస్తూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మనం కూర్చోవాలన్నమాట. జాగ్రత్తగా పట్టుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో ఆపుతూ ఉంటారు, వారి భోజనం కూడా మనమే భరించాల్సి ఉంటుంది. గుర్రం మనల్ని 5-6 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుస్తుందండి. మళ్ళీ తిరిగి కిందికి రావాలన్నా సేమ్ కాస్ట్. ఒక్కసారి 2-3 ఎక్కడం కూడా నేను చూశానండి. వాళ్ళు ఈ 6 నెలలే సంపాదించేది కాబట్టి యజమాని దేనికైనా సై అంటాడండి. కాస్త ఆ మూగజీవానికి ఎంత బరువు వెయ్యగలమో విజ్ఞతతో ఆలోచించాల్సిందైతే మనమే. జీవితంలో ఒక్కసారి ఈ యాత్ర అదే రోజు నడిచి వెళ్ళటం ఆ కొండల్లో వాతావరణంలో మనకు చాలా కష్టం లాంటిది. కానీ 6 నెలల పాటు రోజు తమ యజమానితో కలిసి వెళతాయి దిగుతాయి. కాబట్టి అధిక బరువు భారం వేయకుండా ఆలోచించి అవసరం రీత్యా ఎంచుకోండి, ప్రోత్సహించండి. చేరుకున్నాక కృతజ్ఞత తెలియజేయండి. ఇలాంటి యాత్రలకు వచ్చినప్పుడు ఈ కష్టానికి ₹1 ఎక్కువ ఇచ్చినా తప్పులేదు అనిపిస్తుందండి చూసిన తర్వాత. దయచేసి వాళ్ళ కష్టాన్ని దిగజార్చొద్దు, హేళన చెయ్యకపోవడమే మంచిది. ఎందుకంటే మనం ఇచ్చే డబ్బు వాళ్ళ కుటుంబం మిగతా 6 నెలల పాటు పోషణ. మనలాగా బంగ్లాలు కార్లలో తిరిగే ఆశ అవకాశం 2 వాళ్లకు ఉండవండి. ఎందుకంటే ఎప్పుడు ఏ రాయి మీద పడుతుందో ఏ వరద ముంచెత్తుతుందో తెలియని జీవితాలు వాళ్ళవి. ఇక మీ ఇష్టం.